అండ్ భయ్యా ఇప్పుడు మార్చ్ మంత్లో ద మోస్ట్ అవైటెడ్ మూవీసెస్లో టాక్సిక్ కానివ్వండి, పెద్ది కానివ్వండి, ఉస్తాద్ భగత్ సింగ్ అండి, ఇట్లా మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటి కోసం లీగల్ ఏంటి చాలా అంటే చాలా వరకు వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో. సో ఉగాది ఫన్ అయితే ఉంటుంది భయ్య, కంప్లీట్లీ మాస్ ఎలివేషన్స్ అయితే చేయొచ్చు థియేటర్స్లో అని చెప్పి అయితే అందరూ ఫిక్స్ అయిపోయారు. బట్ ఇప్పుడైతే ఏదైతే కొన్ని మూవీస్ రిలీజ్ చేసినటువంటి న్యూసెస్ ఏవైతే ఉన్నాయో, సో ఆ న్యూసెస్ చూసిన తర్వాత కొంతమంది ఆడియన్స్ అందరూ డిసడ్వాంటేజ్కి వెళ్ళిపోతున్నారు. పర్టికులర్లీ కొంతమంది ఆడియన్స్ ఎవరైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గారండి, అండ్ మా యష్ గారి ఫ్యాన్స్ గారండి, ఎలిజబెత్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ గారండి, వీళ్ళందరూ అయితే డిసడ్వాంటేజ్కి అయితే వెళ్ళిపోతున్నారు. సో ఎందుకు అనే డీటెయిల్స్ ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అండ్ అలాగే టాక్సిక్ మూవీ అసలు ఎందుకు పోస్ట్ పోన్ అయింది, అసలు ఈ మూవీకి సంబంధించి కంటెంట్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని ఏంటి అనేది ఈరోజు వీడియో కంప్లీట్ కవర్ చేసుకున్నాం. సో లెంత్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేస్తాను. కొత్త వ్యవసాయం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అవుతాయి. సో నా వీడియోస్ని ఫాస్ట్గా అండ్ ఫాస్ట్ మీరైతే వాచ్ చేయొచ్చు. ఇంకా మెయిన్లీ చూసుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు జరుగుతున్నట్టు వార్స్ ఏవైతే ఉన్నాయో, సో దానివల్ల ఈ యొక్క మూవీ అనేది కొంచెం పోస్ట్ పోన్ చేస్తున్నాం. అండ్ దీనికి సంబంధించి కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కొంచెం పెండింగ్ ఉందని చెప్పి మనకి మార్చ్ 19th రాబోతున్నట్టు యష్ గారి లీడ్ రోల్ అండ్ అలాగే హై వోల్టేజ్లో మనకి ఈ యొక్క మూవీ అనేది రాబోతుంది. సో ఆ యొక్క మూవీ అనేది మనకి పోస్ట్ పోన్ అయితే చేశారు. జూన్ 2కి అయితే మనకి ఈ యొక్క మూవీ అనేది పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మే, జూన్, సో ఈజీలీ 2 months దాకా అయితే మనకి పోస్ట్ పోన్ చేశారు. సో ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే కొంచెం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కదా, ఆ విధంగా అయిపోయింది. ఎందుకంటే మేబీ ఒక 10 or 15 days అయితే ఓకే అనుకోవచ్చు. బట్ ఏకంగా 2 months అయితే పోస్ట్ పోన్ చేయడం అయితే జరిగింది. సో యష్ ఫ్యాన్స్ అందరూ కొంచెం ఆగాల్సిందే జూన్ ఫస్ట్ వీక్ వరకు. సో అప్పటి వరకు అయితే ఈ మూవీ అనేది పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి లీడర్లో వస్తున్నట్టు పెద్ది మూవీ కూడా అయితే మనకి పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. చాలామంది ఇప్పటికి మార్చ్ 27th ఈ యొక్క మూవీ అనేది ఆన్ స్క్రీన్స్ మీద రాబోతుందని చెప్తున్నారు, కానీ మార్చ్ 27th ఈ యొక్క మూవీ రావట్లేదు. ఈ మూవీ అనేది మనకి ఏప్రిల్ 30th అయితే మూవీ అనేది పోస్ట్ పోన్ అయింది. ఇంకా ఈ 2 మూవీస్ పోస్ట్ పోన్తో పాటు ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించిన అప్డేట్ విషయానికి వచ్చినట్లయితే ఉస్తాద్ భగత్ సింగ్ కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ అనేది మనకి మార్చ్ 26th మూవీస్ ఆన్ స్క్రీన్స్ మీద అయితే ప్రిఫర్ చేయొచ్చు. మూవీ అనేది కంప్లీట్లీ రిలీజ్ అవుతుంది. బట్ ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ కానీ ఈ మూవీ హిట్ కొట్టడానికి కొన్ని మెయిన్ రీజన్స్ అయితే ఉంటాయి. సో ఆ రీజన్స్ అన్ని మాట్లాడుతూ ఒక ఫుల్ డెడికేటెడ్ వీడియో చేస్తాను దానికి సంబంధించి. సో ఆ వీడియో కూడా ఈరోజు ఈవినింగ్ లోపు అయితే అప్లోడ్ చేస్తాను, ట్రై చేస్తాను. సో వెంటనే దాన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లింక్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకేమన్నా మీరు మాట్లాడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న లింక్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ని ఫాస్ట్గా అండ్ క్విక్గా అయితే మీరు అయితే వాచ్ చేయొచ్చు. సో దిస్ ది వీడియో, టేక్ కేర్ అగైన్, బై బై.